హలో అండి. ఈరోజు మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ చేయబోతున్నాం. అదే ఏంటంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక దిక్కునికి వెళ్ళాలని. అదే పాండవుల మెట్ట, పెద్దాపురం దగ్గర ఉన్న పాండవుల మెట్ట. ఈ మెట్ట దగ్గరికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈరోజు మనం వెళ్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియాలో ఉన్న గణపతి స్వామికి దండం పెట్టుకుని ఎటువంటి విఘ్నాలు లేకుండా స్వామి కాపాడు కరుణించు స్వామి ఓం మహా గణపతి అదే శంభో శంకర. నేను వెళ్ళే నేను వెళ్ళేది అన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడు స్వామి ఓం మహా గణపతి హరహర మదే శంభో శంకర. ఇంక పదండి మనం మన బండి మీద స్టార్ట్ అయిపోదాం మన గుడికి. ఫైనల్గా చాలాసేపు మనం జర్నీ చేసి వచ్చిన తర్వాత పాండవుల గుట్టకి అయితే వచ్చామండి. ఇప్పుడు మనకి పాండవుల గుట్ట ఇలాగ కాకినాడ పెద్దాపురం హైవేలో ఉంటుంది. మనకి ఎంట్రన్స్ ఇది ఇలాగ ఉంటుంది. ఒకసారి మనం పైకి వెళ్దాం రండి. మొత్తం మనకి దగ్గరగా ఈ పాండవుల గుట్టకి వెళ్ళడానికి 100 మెట్లు అయితే ఉంటాయి. ఈరోజు మనం పాండవుల గుట్టకి పైకి వెళ్దాము. అండ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మన రాష్ట్ర గవర్నమెంట్ పైన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకి చాలామంది ఏమంటారంటే మహాభారతం, రామాయణం ఇవన్నీ ఉట్టి కథలు మాత్రమే, జరిగిన ఆనవాళ్ళు ఎక్కడా లేవని అంటారు. ఇటువంటి వాటిని మనం చూడండి ఒకసారి, ఇది ఎలా ఉంది అంత కుప్పల కింద. ఇటువంటి వాటిని మనం బాగా డెవలప్ చేసుకుంటే కనుక భవిష్యత్ తరాలకు మనం చెప్పగలం మన ధర్మం ఏంటి, అసలు ఈ సనాతన ధర్మం పూర్వతాలు కూడా చెప్పగలుగుతాం. రండి పైకి వెళ్దాం. మనకి చూసారా వచ్చాం, కాకపోతే ఇదే కొంచెం డేంజర్గా ఉంది. కుటుంబంతో వస్తే కొంచెం ఇబ్బంది. మరి మనం ఇలా పైకి రాగానే మనకి ఒక ఆంజనేయ స్వామి బొమ్మ అయితే కనిపించింది చూసారా. ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజన భజే వాయుపుత్రం భజే హం. మనకి పాండవుల గుట్టకి రావడానికి మెట్ల దారి కాకుండా మనకి దారి కూడా ఉందండి. బైక్ వేసుకొని రావచ్చు. మనకు తెలియక మనం మెట్లు ఎట్టుకుంటూ వచ్చాం. ఇంకా జై హనుమాన్ ప్రాణకి సాగర్, జై ప్రతీష్ సాగర్. కానీ నాకు ఇది ఎక్కుతూ ఉంటే మాత్రం తిరుపతి కొండ గుర్తుకు వస్తుందండి. తిరుపతి ఎక్కుతున్నట్టుగా. మనకి ఎంట్రన్స్లో రాగానే సూర్యనారాయణ స్వామి గుడి ఉంటుందండి. చూసారు కదా, మనకి సూర్యనారాయణ స్వామి గుడి. ఒక్కసారి మనం గుడికి సంబంధించి మనకి ఇక్కడ ఉన్న ధర్మకర్త గారిని ఒకసారి అడుగుదాం అసలు ఏంటనేది. మనకి భారతదేశంలో ఎక్కడా కూడా కొండపైన అయితే సూర్య భగవంతుడు ఆలయం అయితే లేదు. అసలు ఈ గుడి ఏంటి, చరిత్ర ఏంటని మనకి ఉన్నది. దీనికి పాండవులు నివసించడం వల్ల దీనికి పాండవుల మెట్ట అని పేరండి. అటు గృహ, వంటశాల, ద్రౌపది సమతతాప, ఇటు పడమర దిశలో భీముని పాదాలు, గద మోపింది మెయిన్ అవి చూడడానికి వస్తూ ఉంటారు స్వామి భక్తులు. అలాగే స్వామి దర్శనార్థమే ఆదివారం అభిషేకాలు, స్వామి దర్శనం, మొక్కుబళ్ళు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారు. అలాగే మంగళవారం నాడు కాలసర్పదోషానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, తర్వాత పాలు పోసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే శనివారం రోజు నాడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు కూడా చేస్తూ ఉంటామండి. అలాగే సోమవారం నాడు శివుడికి అభిషేకం అది చేయించి భక్తులకు పంపిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ భక్తులు అందరికీ కూడా ఎవరికి ఏ సమస్యలు అవలేని వాళ్ళన్నా, ఏ సమస్యలైనా అవలేని వాళ్ళు ఉంటే ఇక్కడికి వస్తే అందరికీ కూడా అన్ని పనులు అవుతాయండి ఇక్కడ. అదే నిదర్శనం అన్నమాట సున్నామతికి. ఎక్కువ పెళ్ళిళ్ళు, వివాహాలు అవి చేసుకుంటూ ఉంటారు. పుత్ర సంతానం లేని పుత్రులు కలగడం, ఉద్యోగాలకు ఉద్యోగాలు రావడం, రాజకీయంగా వాళ్ళు నెగ్గడానికి సోమనాథ్ దర్శనం చేసుకుంటే ఇక్కడ వాళ్ళకి తప్పకుండా విజయం ప్రాప్తిస్తుందని చెప్పేసి అందరూ కూడా వస్తూ ఉంటారు, దర్శనార్థం చేస్తూ ఉంటారు స్వామి. మనకి చుట్టుపక్కల మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయండి? ఒక్క స్వామివారి ఉపాలయాలు ఎన్ని ఉన్నాయండి చుట్టుపక్కల? మెయిన్ గుడి సూర్యనారాయణమూర్తి అండి. తర్వాత ఈశాన్యంలో బాలాత్రిపుర నటరాజ స్వామి ఆలయం, తర్వాత తూర్పు భాగంలో వెంకటేశ్వర స్వామి గుడి, ఆగ్నేయంలో చంద్రుడు, దక్షిణాన గణపతి, అలాగే బాబా షిరిడి సాయిబాబా గుడి, తర్వాత కృష్ణుడు, కొండదేవత, తర్వాత రాహు కేతువులు, శనేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, గాయత్రీమాత, సంతోష్ మాత, అలాగే సీతారాముల పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. ఇవి ఉప ఆలయాల కింద ఇక్కడ జరపబడిందండి. అన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. రండి మనం ఇంకా ఒకసారి అక్కడికి వెళ్ళి గృహం ఏంటో చూద్దాం. మనం రక్షణ అయితే కట్టించుకున్నామండి. మనకి ఇక్కడ గుడి దగ్గర మనకి ఇలా ఎంట్రన్స్ అవగానే శ్రీకృష్ణుడు అయితే కనిపిస్తాడండి. అండ్ ఇక్కడ శ్రీ అభయ సాయి మందిరం కూడా ఉంది.
శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి. మనకి ఇక్కడ చూసుకుంటే గనక నవగ్రహాలకు సంబంధించిన అన్ని దేవీ దేవతలు ఉన్నారు. అండ్ మనకి గాయత్రి దేవి ఆలయం చుట్టుపక్కల అన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శివుడు కూడా ఉన్నారండి. మనకి ఇక్కడ చూసుకుంటే కనుక శని భగవానుడు ఆలయం కూడా ఉందండి. ఇక్కడ శనివారం మాటలు తైలాభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భీముని పాదాలకు దారి. మనం ఇక్కడ గాయత్రి మాత దేవాలయానికి వచ్చామండి. గాయత్రి మాతను చూడొచ్చు. ఓం శ్రీ గాయత్రేయ నమః. మా దుర్గం తల్లి ఏం చేసినా క్షమించమ్మా, కరుణించి కాపాడు, పాలనమించిన నీలమించిన నీవే నమః. ఓం మహాకనక దుర్గాయ నమః. మనకి చుట్టూరా కూడా మంచి బాగుందండి. ప్లేస్ కూడా చాలాగా ప్రశాంతంగా. అండ్ ఇక్కడ కాలేజీ కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం భీముని పాదాలకు దారి ఏదని. మనం పాండవుల మెట్ట కూడా ఫస్ట్ చూసుకుంటే కనుక భీముని పాదాలండి. మనకి డోర్ అనేది లాక్ చేసి ఉంది. మనం ఫస్ట్గా చూసుకుంటే కనుక పాండవులు పంచపాండవుల్లో మూడవ భీముడి యొక్క పాదాలు మనం చూసుకుంటున్నాం కదా, చూసారు కదా. మనకి దగ్గరగా వచ్చి చూడండి. మనం భీముని యొక్క పాదాలు చూసుకుంటే చాలా పెద్దవి. అప్పట్లోనే వాళ్ళు ఎంత బారు పాదాలు ఉండేవంటే వాళ్ళు ఎంత ఎత్తు ఉండేవారో మనం ఎప్పుడు ఆలోచించుకోవచ్చు. కేవలం మన పాదాలు ఇప్పుడే ఒక అడుగు. అది ద్రౌపది యుగంలో అయితే కనుక వాళ్ళ యొక్క అడుగులు ఎంత పెద్దగా ఉండేవో మనకైతే తెలియదు. కానీ మనం చూసుకుందాం. ఇంకా మనం చూడాల్సింది ఏముందంటే ఇక్కడ ద్రౌపది చాప అని ఉంటుంది. ద్రౌపది చాప అని ఏంటంటే చాలా మందికి కొంతమంది పిల్లలు బేగా పెద్ద మనిషి అవ్వకపోతే కనుక, మెచ్యూరిటీ రాకపోతే కనుక వారిని తీసుకొచ్చి ఇక్కడ వారికి జరిగే సపర్యాలన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. అండ్ మనం ఇప్పుడు గృహ దగ్గరికి వెళ్దాము. ఒకసారి గృహ ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి. మనం భీముని పాదాలు చూడాలనుకుంటే కనుక గుడి ఎంట్రన్స్ లోకి వచ్చిన తర్వాత కుడివైపు వెళ్తే కనుక మనకి భీముని పాదాలు తెలుస్తాయి. అండ్ మనం ఇప్పుడు ఎడం వైపుకి వెళ్తే కనుక మనకి ఈ పాండవులు నివసించిన గృహ ఎక్కడ కనిపిస్తుంది. అండ్ వంటశాల ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి ఈ దారిలోనే. ఓం నమో గోవిందాయ నమః. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. పూజలు ఎందుకనే విఘ్నేశ్వరుని మనం ఇందాక చూడలేదండి. ఈరోజు ఇప్పుడు దర్శనం చేసుకున్నాం. విఘ్నరాజ ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి. ఓం విఘ్నరాజాయ నమః. చంద్రుడి ఆలయం కూడా ఉందండి మనకి. అంటే ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఆలయం కూడా ఉంటుంది అనమాట. ఈ గుడి మీద ఎవరైనా సరే మస్ట్ విజిట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చి చంద్రుడి ఆలయం ఎక్కడ చూడలేదు. మన రాజమండ్రిలో కూడా చూసి ఉంటాను నాకు తెలిసి. నేను ఎక్కడ చూడలేదు. బట్ ఇక్కడైతే మాత్రం అన్ని ఆలయాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఒకే దిక్కున ఉన్నాయి. దీన్ని మనం ఎంత డెవలప్ చేసుకుంటే కనుక అంత మంచిదండి. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా మనం చెప్పగలిగే అవకాశం ఉంటాయి. మనం పాండవుల గృహకు వచ్చామండి దగ్గరలోకి. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక ద్రౌపది దేవి యొక్క చాప అంటారు. అదే ఇందాక మీకు చెప్పాను చూసారా, పిల్లలు పెద్ద మనిషి అవ్వకపోతే కనుక ఇక్కడ తీసుకొచ్చి వారిని కూర్చోబెట్టి సపర్యాలన్నీ చేస్తారు. ఈ చాపను కూడా ఇప్పటికే చాలా మంది కూడా వాడుతున్నారు. మనం చూసుకుంటే ఇక్కడ నుంచి పెద్దాపురం నగరం కూడా కనిపిస్తుంది క్లియర్ వ్యూ. పదండి వెళ్దాం. మొత్తం అడవి కింద ఉంది ఇదంతా. ఓకే ఇగండి ఇప్పుడు మనం వచ్చాము. ఇదే గృహ. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ చాలా గబ్బలాలు ఉన్నట్టుగా ఉన్నాయి బాబోయ్. వాటి యొక్క గ్యాస్ అనేది తట్టుకోలేకపోతున్నాం మనం. అండ్ ఇదే మనకు ఇది పాండవులు నివసించిన గృహ. పాండవుల మెట్ట అంటారు. ఇక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కష్టంగా కూడా ఉంది. కానీ ఒక విషయం అయితే చెప్పాలండి. ఏంటంటే పూర్వం పాండవులు నివసించేటప్పుడు మనకి ఈ గృహలో కేవలం కొద్దిగా దూరం నడిస్తే, ఒక కొన్ని నిమిషాల పాటు నడిస్తే గోదావరిలోకి వచ్చి, రాజమండ్రిలో ఉన్న గోదావరిలోకి వచ్చి స్నానాలు చేసి వెళ్ళేవారంట. ఇది మాకు చిన్నప్పటి నుంచి చెప్పారు. అండ్ మా నాన్నగారు కూడా అన్నారు దీని గురించి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన రాజమండ్రి గోదావరిలో కూడా దారి ఉండేదంట పుష్కర్ ఘాట్ దాకా. అయితే మీకు ఎలా లోపలికి రండి చూపిస్తాను. మనకు లోపల చూసుకుంటే కనుక చుట్టూరు గబ్బిలాలు చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మీకు ఒకసారి జూమ్ చేస్తా చూడండి. లోపల చాలా గబ్బిలాలు ఉన్నాయి. అండ్ లోపల కూడా అసలు ఉండలేము, చాలా వ్యాక్స్ ఉంది. ఇదంతా కూడా మనకి పాండవులు నివసించేటప్పుడు ఇదంతా కూడా వారి యొక్క బెడ్ కింద ఉపయోగించేవారు. ఈ లోపలికి ఇలా దారి ఉండేది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళలేము. చాలా చెప్పాలంటే ఎక్కడే ఎక్కువసేపు ఉండలేమన్న పరిస్థితిలో కూడా ఉన్నాం మనం. ఓకే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడైతే కనుక ఊపిరి తీసుకోవడానికి. అండ్ దీన్ని అయితే కనుక డెవలప్ చేసుకుంటే కనుక ఇది ఎలా వదిలేకుండా అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే మన యొక్క ధర్మాన్ని, మన యొక్క
సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలియాలండి. చాలామంది ఏమంటారంటే ఈ మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా కేవలం కల్పితాలని అంటారు. ఇటువంటి వాటిని మనం నిరూపించి అండ్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళకి కూడా దీన్ని సిఫారసు చేస్తే కనుక ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో అనేది కూడా ఒకటి తెలుస్తది. అండ్ రాబోయే తరాలకి కూడా ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా ఉంటది. ఈ వీడియోని నేను చాలా రోజుల నుంచి తీయాలనుకుంటున్నాను. కానీ కుదరతలేదు. బట్ ఇక్కడ ఒక విషయం అయితే కనుక నేను ఒకటి కోరుకుంటున్నానండి స్టేట్ గవర్నమెంట్‌ని. ఈ పాండవుల మెట్ట దగ్గర మాత్రం దయచేసి కొద్దిగా సెక్యూరిటీ అనేది పెంచండి. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలకి ఇది నిలయంగా తయారయింది. మనం ఎంతో ప్రతిష్టంగా చెప్పుకునే మహాభారతం అనే ఒక ఘట్టం మన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గరలో జరగడం అనేది మనకు ఎంతో గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటివి చాలా అసాంఘిక కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. దీంట్లో మనం స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దృష్టి సారించి ఇటువంటి వాటి జరగకుండా మనం కాపాడుకుంటే మన చరిత్రను మనం కాపాడుకోగలిగితేనే భవిష్యత్తు తరాలకు మనం ఏంటని చెప్పుకోగలుగుతామండి. లేదంటే గనక ఈ బ్రిటిష్ వాళ్ళు అండ్ తెల్లవాళ్ళు వాళ్ళు చెప్పిందే నిజం అనే స్టేజ్‌లోకి మనం వెళ్ళిపోతాము. దయచేసి దీనిపై గవర్నమెంట్ అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చైతన్యపరుచుకొని, ఎందుకంటే ఇది ఎక్కడో ఎవరికో గాని దక్కని అవకాశం అండి. ఇటువంటి అవకాశాలు మన దగ్గరలో ఉన్నప్పుడు మనమే అందరం కూడా కలిసి చెయ్యి కలుపుకొని మన చుట్టుపక్కల మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకున్న రోజే మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియోలందరూ కింద కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోకి వెళ్దాం. జై హింద్.